యావా ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? లేదత్తమ్మా, ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మా నాన్నకి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను. ఏంటే నువ్వు అది ఊరికెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా? లేదత్తమ్మా, ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు. నాకు ఈ ఐడియా రాలేదే. కామాక్షి, నీకు నిజంగానే బుర్ర ఉంది. అంత మీ నీ మరిది వస్తున్నాడు, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? గొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు, మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి. ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. వదినా పట్టలే, మా నాన్న ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది. ఒంట్లో బాలేదనక ఫోన్ వచ్చింది, ఏదో పోయినట్టు ఏడుస్తావే. టైంకి వెళ్ళకపోతే పైకి అన్ని కూడా ఊళ్ళో లేడే. పోనీ నువ్వు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేమంటావా? ప్రియాని మాత్రమే పంపిద్దాం అనుకుంటున్నా. ఏమైంది? షేరింగ్ హోటల్ సౌండ్ ఏంటి? నిన్నే గుండె నొప్పొదినా. మా మావయ్య కుంట్లో బాగలేదా? ఇప్పటి వరకు అదే కదా చెప్పాను. సరిగ్గా వినిపించుకోలేదు. అమ్మా అమ్మా ఏంటి నాన్న? ఏమైందమ్మా? మావయ్యకి బాగోలేదని సరికి గుండెపోటు వచ్చిందా? అయ్యో మావయ్య అంటే ఎంత ప్రేమో. ఏనా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపిరా వచ్చినా? చూసావటే ఇప్పుడేమైంది నీ గుండెపోటు? అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వదినా పిల్లలేం వద్దు, నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్. మేము వస్తాం. అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు. దీని బాబుకు బాగోపోయినా దీని గ్లామర్ కేం తక్కువ లేదు. నాన్న కుంట్లో బాగాలేదంటే నాన్న కుంట్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న కుంట్లో బాగాలేదనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా పట్టుకున్నాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా బయలుదేరండి. ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది. అయ్యా కవ్వాయ్, నేను రమ్మన్నప్పుడు లోపలికి వస్తే చాలు, సడన్ గా వదిలేకు. ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం. నాకు కూడా నమ శివాయ. మన ఇంట్లో దెయ్యం లేదు. కొబ్బరికాయ తిరుగుతుందమ్మా. నెక్స్ట్ ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాకి. అయ్యా కబాయ్ రండి, కౌన్సిలి లోపలికి తీసుకురండి. గోమాతారా మీల్స్ ని మింగమ్మా. అటువైపు చూస్తా వీడు తల్లి. అమ్మా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఈ ఇంట్లో ఉండద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? ఏది ఏమైనా మా ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు, దీన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్, అప్పుడు దెయ్యం రాకపోతే ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు కదే. పీస్ కోఆపరేషన్ చెయ్యవే బంగారం. చేసేస్తాలే. ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మమ్మ కావాలి.
ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమో ఏడు పాపండి, ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. అమ్మా, దెయ్యాన్ని తరిగి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు. తర్వాత ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది న్యాయమా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఏనికి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని చూస్తా. దేవుడి ముందు కూర్చుని దడాగిడా అంటూ మాట్లాడతారేమిటి? వెళ్ళండి. స్వామి రండి, స్వామి రండి స్వామి. ఆ పూజారి గారు సడన్ గా మాకు చెయ్యిచ్చారు. మీరైనా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టండి స్వామి. రండి స్వామి. అంతా బుస్. రండి స్వామి, రండి రండి రండి. బతకడానికి దారి తెలియకపోతే రాత్రి మనిద్దరం డిసైడ్ చేసుకుని పొద్దున్నే బోర్డు తగిలించాం. ఈలోగా ఇంత పెద్ద బేరం దొరికింది కదరా. దెయ్యాన్ని తరడానికి ఇంత డిమాండ్ ఉందా? అవును బాస్, ఇలాంటి వాళ్ళ వల్లే మళ్ళాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాస్. ఇదిగో కొట్టం బాసు, అన్నాన్ని పిలవడం లాంటివి జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు శిష్యుడివి, నేను గురువుని. రండి రండి రండి, వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. ఏంటి వాలకం చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండకాన్ని చదువుదాం, దెయ్యాన్ని తరిమినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్ చేద్దాం. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా. ఇలా ఇవ్వు మొహమండ. ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవా మానవ పాట పాడతా వింటరా. సారీ బాస్, కూర్చొని కన్ఫ్యూషన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కరెక్ట్ గా చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా. నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా నాకు ఫీలింగ్. నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టారు? దెయ్యాన్ని పట్టేశారు. చూస్తారా? మళ్ళీ ఈ దయ్యం మా ఇంటికి రాదు కదా. ఇందులో బంధించాక చచ్చినా రాదు. స్వామి మీ పంచులు ఏమైపోయాయి? పంచితో పంచిచ్చేసరికి దెయ్యం పటాపంచలైంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించడం ఎందరో చూసుంటారు. ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించడం చూస్తారా? షాక్ కొట్టి నీ కాకి ట్రీట్మెంట్ చేయించాలంటే అమౌంట్ కాస్త ఎక్కువ. 20,000 మాట్లాడుకుంది కానీ 30,000 ఇస్తున్నాను. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదిగానండి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. స్టాండ్ అప్.
ఏంటి మెరుగులు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. ఎక్కడ ఉన్నాను? అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలియదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పు తెగుద్ది. రాఘవా వెళ్ళమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే ఒక్క కిస్ నేను నీ కళ్ళలోకి మారిపోవాలి.